అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులు మన జీవితాలను అద్భుతంగా స్పృశిస్తున్నాయి. ఎంతోమంది దైవ సేవకులు, మీ స్థానిక సంఘాలలో ఉన్న సేవకులు, మీ కుటుంబాలలో ఉన్న సేవకులు, విశ్వాసుల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరెంతగానో విశ్వాసములో వృద్ధి చెందుతున్నారు. తద్వారా దేవుని ప్రత్యక్షతలు మనకు లభిస్తున్నాయి. ఈరోజు దేవుని మాటలను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన దావీదు 24వ కీర్తన 3-4 చరణాలలో ప్రస్తావింపబడిన మాటలు చదివి అందులో ఉన్న సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. చక్కని మాటలు, సులభముగా గ్రాహ్యమయ్యేటటువంటి సంగతులు. దావీదు మహాగొప్ప పండితుడు, గాయకుడు, గేయ రచయిత. ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులను దేవుని ద్వారా గ్రహించినటువంటి వాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనికి ఉన్న ప్రజ్ఞ చాలా గొప్పదండి. అతడు ప్రపంచానికి తన అనుభవాలను తెలియజేస్తూ 24వ కీర్తనను వ్రాస్తూ అన్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఇది అలంకార భాష. అంటే పర్వతం ఎక్కడో ఉంది, పర్వతం ఎక్కేద్దాం, కొండ ఎక్కేద్దాం అని మనం అనుకోనక్కర్లా. ఒకవేళ మీ ఇంటి దగ్గర కానీ మీ ప్రాంతంలో కానీ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కొండ ఎక్కాలంటే అది ఎక్కొచ్చు, అది వేరే సంగతి. ఒకవేళ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళారనుకోండి, సీనాయి పర్వతం కూడా ఎక్కొచ్చు. కాకపోతే పగలెక్కటానికి, ఆ ప్రాంతాన్ని సందర్శించటానికి వెళ్ళిన వాళ్లకు కుదరదు గనక రాత్రిపూట ఆ కొండ ఎక్కొచ్చు అని నేను విన్నాను. రాత్రిపూట దొంగలు కూడా ఉంటారంట. కొంచెం గుంపుగా రాత్రి సమయాలలో ఆ సియోను పర్వతం పైకి వెళ్ళి తెల్లవారేసరికి దిగొచ్చేసి మరలా మరుసటి రోజు వారు వెళ్ళవలసిన ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కాస్త ఔత్సాహికులైనటువంటి వారు ఆ కార్యక్రమాలను జరిగిస్తారు. ఇక్కడ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అంటే, ఎక్కడుంది ఆ పర్వతం, మేము కూడా ఎక్కేస్తాం, మేము కూడా వెళ్ళొస్తాం అనటానికి సూచనగా ఈ మాట చెప్పలా. దేవుని సన్నిధిని ఉన్నతముగా పోల్చి చెబుతూ, తన భావములో వ్యక్తం చేస్తూ మనకు అర్థమయ్యే మాటలో చెబుతున్నాడు అన్నమాట. అంటే దేవుని సన్నిధి ఉన్నతమైనది. ఆయన ఉన్నతమైన భావాలు కలిగిన వాడు. వాటిని గ్రహించటానికి మనం కూడా అదే స్థాయిలో మన భావాలలో ఉన్నతంగా, ఎత్తుగా, ఎక్కువగా ఆలోచన చేయాలి అనే భావనకు సరిపోయే విధంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ దేవుని ప్రార్థనా మందిరములో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో స్థిరముగా ఉండాలి అంటే, దేవుని కార్యక్రమాలను ఏ ప్రతికూలత వచ్చినా వాటిని అధిగమించి దేవునిలో ముందుకు సాగాలి అంటే దానికి చక్కని సమాధానం కూడా చెప్పాడు 4వ చరణములో. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. ఇది ప్రధానమైనటువంటి సంగతి. అసలు శుద్ధమైన హృదయం లేకుండా నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, సేవ చెయ్యాలి, దేవుని వాక్యం చెప్పాలి, పాట పాడాలి, పాటలు రాయాలి, ఏదో విచిత్రమైన ఆశయాలతో బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. ఆశయాలు ఉండటం తప్పు కాదు, కానీ ఆ ఆశయాలను ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఆశయాలలోనే, ఆశలలోనే బ్రతికేస్తూ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నేను చేస్తాను అంటూ ఏ పని చెయ్యనటువంటి వారిని విశ్వసించలేం కదండి. ఎప్పుడు అలాగే మాట్లాడతారులేండి వాళ్ళు. ఏదో చేద్దామంటారు, ఏదో ఇద్దామంటారు, ఏదో వెళదామంటారు, కానీ ఇల్లు కదలరు. వాళ్ళ వలన ఏ విధమైన ఉపయోగము లేదు. మనం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని కొంతమందిని గురించి మనం అనుకోవట్లేదు. అంటే ఆశలు, ఆశయాలు ఉన్న వాళ్ళందరూ వాటిని సిద్ధింపజేసుకోవటానికి కావలసిన భౌతిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదు. ఊరికి అనుకుంటారు. అనుకోవటానికి ఖర్చు ఏముందండి? ఆలోచించడానికి పెద్ద ఖర్చు ఏముంది? నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని నేను అనుకుంటా, మీరు అనుకుంటారు. దానికి పెద్ద ఖర్చు లేదు, బరువు లేదు. కానీ ఆచరణను మనం ఎప్పుడైతే మొదలు పెడతామో, అయితే మన ఆశయము ఆచరణగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు సమయము, సామర్థ్యము, సొమ్ములు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవసరతను బట్టి నేను దేవుని చూడాలండి, దేవుని దర్శనం కావాలండి, దేవుడు నన్ను సందర్శించాలండి అని అనుకోవటం మంచిదే.
ఆయన పర్వతమునకు నేను ఎక్కాలనుకుంటున్నాను అంటే ఆయన దివ్యమైన సన్నిధిని నేను అనుభవించాలని అనుకుంటున్నాను అనుకోవటం సరి అయినదే. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో నేను స్థిరముగా నిలిచి ఉండాలని అని అనుకోవటం మంచిదే. అంటే ఎప్పుడు అనుకుంటూనే ఉందామా? ఆచరణకు ఏనాడు మనం అనుకున్న సంగతులు నోచుకోలేదా? మన ఆశయాలు అనాథలుగానే మిగిలిపోయినాయా ఎన్ని సంవత్సరాలుగాను? చేస్తానండి, వెళ్తానండి, నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తానండి అంటారు కొంతమంది. ఏనాడు ఇల్లు కదిలి రారే? లేకపోతే వారికి నేర్పించగలిగినటువంటి వేద విద్యా కేంద్రం వాళ్ళకు కనపడలేదేమో. అనవసరమైన మాటలు, ఆచరణకు ఏనాడు ఏ విధంగానూ ముందుకు రాని మాటలు ఉన్నాయే, వాళ్ళ వలన పెద్ద ప్రయోజనం లేదు. వాళ్ళతో కూర్చొని మీరు సమయాన్ని వృధా చేసుకోమాకండే. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన దర్శనం ఏమిటో దానిని గుర్తించండి. వాళ్ళు చెయ్యరు, చెయ్యనివ్వరు, వెళ్ళరు, వెళ్ళనివ్వరు, ఎవ్వరు, ఇవ్వనివ్వరు. ఎందుకంటే వాళ్ళున్న స్థితికి సమానమైనటువంటి ఒక గుంపును ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, పలానా వాళ్ళు కూడా నాలాగానే ఉన్నారు, పలానా కుటుంబం కూడా నేను చేసినట్లుగానే చేస్తుందని ఒక బలం అన్నమాట. అంటే పరీక్షలో తప్పి కూర్చున్నారు అనుకోండి, నేను ఒక్కడనే తప్పలేదు, మా ఊళ్ళో 10 మంది తప్పారంటే వాళ్ళకి ఎంత బలమో. విజయము పొందిన వారు ఆదర్శం కాదు, తప్పిన వాళ్ళకి తప్పిన వాళ్ళు ఆదర్శం. సర్లే కాస్త ఊరట పొందినా నేను మరోసారి పరీక్ష రాసినప్పుడు విజయము పొందాలి అనే పట్టుదల వస్తే అదొక రకంగా ఆమోదించవచ్చు. దేవుని ప్రజలారా, భక్తి చేయటం చాలా ప్రాముఖ్యమైన సంగతే. కానీ ఆ భక్తిని కేవలము దేవుని ద్వారా సొమ్ములు సంపాదించుకోవడానికి, స్వస్థతను సంపాదించుకోవడానికి, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవటానికి, వాటి గురించే సాక్ష్యాలు చెప్పటానికి మాత్రమే ఈ భక్తి కాదనే సంగతిని గుర్తించాలి. నిర్మలమైన మనస్సును, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండి దేవుని ప్రత్యక్షతలను పొందుకొని నాణ్యమైన భావాలతో, ఉన్నత సంస్కారాలతో దేవుని కొరకు పరిశ్రమించవలసిన సంగతిని తెలియజేస్తోంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగిన వాడు దేవుని పర్వతము పైన నిలుస్తాడు. అనగా దేవుని సన్నిధిలో ఆ దేవుని కృపను కలుసుకుంటాడు. అలాంటిదేమీ లేకుండా దేవుని ఎలా కలుసుకోవటం సాధ్యమవుతుంది? దేవుని దర్శనం ఎలా పొందుకోవటం సాధ్యమవుతుంది చెప్పండి? ఈ రోజుల్లో కొంతమంది చిన్నాళ్ళు పెద్దాళ్ళు దర్శనాలు చెబుతున్నారు, మంచిదే. మరి వాళ్ళ జీవన విధానంలో వాక్యం కనపడటం లేదు, వాళ్ళ ఆశలలో మార్పు లేదు, వాళ్ళ రోజువారీ జీవితంలో మార్పు లేదు. ప్రార్థనలోకి రాగానే అదో రకమైన ప్రభావములో ప్రవేశించినట్లుగా అనిపిస్తోంది. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి రోజువారీ జీవితానికి పొంతన లేనప్పుడు కొంత పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అలాంటి వారు వెలుగుదూత చేత ప్రేరేపించబడుతున్నారేమో. ఈ సంగతిని పరిశీలించటం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు అన్నాడు, కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనములో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. ఎంత సామాన్యంగా గంభీరమైన సత్యాన్ని ప్రభు చెప్పాడో చూడండి. ఇక్కడ దావీదు ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అంటే ఆ దేవుని దర్శనాన్ని పొందుకునే స్థితిని ఈ విధంగా చెప్పాడు. కవిగాయక పండితుడు గనక తన ధోరణిలో చెప్పాడు అనుకోండి. ప్రభువు చెప్పినటువంటి మాట, శిష్యులను కొంతమంది ఆ మాటలు వినటానికి వచ్చారు. ఆ సందర్భంలో హృదయ శుద్ధి కలిగిన వారికే దేవుడు దర్శనం ఇస్తాడు, కానీ శరీర శుద్ధి పొందిన వారికి దేవుడు దర్శనాన్ని ఇవ్వడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శరీర శుద్ధి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వస్త్రశుద్ధి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, బుద్ధిలో శుద్ధి లేదా హృదయములో శుద్ధి మన జీవితాలను ఉద్ధరిస్తుంది. ఈ సంగతిని మనందరం గుర్తించాలి. ఇలాంటిదేమీ లేకుండా నేను చాలా భక్తి చేస్తున్నాను, నేను పలానా సంఘానికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, చాలా సంతోషం, ఎవరు కాదన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలలో వాళ్ళ కుటుంబంలో ఇంకా ప్రభువుని విశ్వసించని వారిని ప్రభు సన్నిధికి నడిపించుకోగలిగారా? మా ఇంట్లో ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఎంతో సాధువుగా ఉంటున్నాను, సాత్వికముగా బ్రతుకుతున్నాను, ఎంత చెప్పినా పిల్లలు పెద్దలు వినటం లేదు, అందుకని నేను ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఉన్నానని నిజాయితీగా ఒకవేళ అలాంటి సేవలు జరిగిస్తూ
ఫలితం చూడని వారు చెబితే వినొచ్చేమో కానీ వారిని మినహాయించి కొంతమందిని మనం పరిశీలన చేస్తే వారెప్పుడూ దైవ సంబంధితమైన కార్యక్రమాలను నిబద్ధతతో జరిగించలేదు, నిజాయితీగా వ్యవహరించలేదు. అందుకని దేవుని ప్రత్యక్షతలు వారికి కలగలేదు. ఓ సంగతిని మనందరం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని ప్రత్యక్షత పొందినటువంటి మనిషి యొక్క భావము వేరు, భాష వేరు, పద్ధతి వేరు, ఆశలు వేరు, ఆలోచనలు వేరు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునిని అభిమానించటం వేరు, దేవునిని ఆరాధించటం వేరు. ఈ రోజుల్లో చాలామంది అభిమానిస్తున్నారు. అభిమానం కూడా కొన్నిసార్లు కొన్ని వీరోచితమైన కార్యక్రమాలు చేసేటట్లు చేస్తుంది. కానీ ఆరాధనకును అభిమానానికి చాలా వ్యత్యాసం ఉంది. నన్ను ఆరాధించువారు ఆత్మలో సత్యముతో ఆరాధించాలి, ఎవరికి తోచినట్లుగా వారు ఆరాధనలు చేస్తే కుదరదన్నాడు. సత్యము లేని ఆరాధన వద్దన్నాడు. అంటే దైవ సంబంధితమైన సంగతులలో ఒక చక్కని క్రమశిక్షణ ఉండాలి. మేము అక్కడ ఆరాధన చేస్తున్నాం, మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, ఇవన్నీ మంచిదే. ఎక్కడ ఆరాధన చేసినా ఆరాధనలో సత్యం ఉన్నదా? అదో రకమైన విచిత్రమైన భావాలతో ఏదో నాకు కలుగుతుందని ఆరంభంలో అలా అనుకుని మీరు నేను ప్రభు దగ్గరకు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎంతసేపు దేవుని సన్నిధి నుండి పొందుకోవటం తప్ప మన వైపు నుండి దేవుని సేవల కొరకు సమర్పించేది ఏమీ లేకుండాను అలవి మీరిన స్వార్థంలో బ్రతుకుతూ ఎవరైనా దైవ సేవల నిమిత్తమై ఏదైనా సమర్పించమని అడిగినప్పుడు ఆ సంగతులలో అభ్యంతరపడటం తప్ప మన ధర్మాలను మనం జరిగించటం లేదు కదా, ఇది పద్ధతి కాదు కదా అనే ఆలోచన చాలామంది జరిగించరు. హృదయశుద్ధి కలిగిన వారైతే వారికి ఆలోచన వస్తుందండి. హృదయశుద్ధి లేని వారికి అలవి మీరిన స్వార్థంలో బ్రతికేస్తూ ఉంటారు. ఎంతసేపు వారి స్వప్రయోజనమే కానీ, పరప్రయోజనము కానీ, సంఘ ప్రయోజనము కానీ, ఇతరుల ప్రయోజనం కానీ పట్టదు. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను ఆర్థిక సమృద్ధిని జరిగించుకుంటే చాలు, దాని కొరకు ప్రార్థనలు చేస్తే సరిపోతుంది. అంతేగాని ఆధ్యాత్మిక చైతన్యం కొరకు కానీ, క్రొత్త వారిని ప్రభు సన్నిధికి నడిపించటానికి కావలసిన ఆలోచనల కొరకు కానీ ఏనాడు ప్రార్థన ఉండదు. వాటిని గూర్చినటువంటి సాక్ష్యములు కూడా ఉండవే. నేను ఫలానా కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించాను, ఫలానా వాళ్ళు తిరస్కరించిన ప్రేమగా వారి కొరకు ప్రార్థన చేసి ప్రభు సంగతులను వారికి తెలియజేశాను, ఈరోజు సత్యదేవుని ఆరాధనలో వాళ్ళు ఉన్నారు, అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నేను ఇల్లు కట్టుకున్న దానికంటే, నేను కారు కొనుక్కున్న దానికంటే, నేను విదేశాలకు వెళ్ళిన దానికంటే ఎక్కువ సంతోషం ఒక మనిషిని ప్రభు సన్నిధికి నడిపించగలిగాను అనే ఆలోచన నన్ను పరవశింపజేస్తుంది అనే సాక్ష్యాలు మనము విరివిగా వినవలసిన రోజులు కదా ఇవి. అలాంటి సాక్ష్యాలు ఎప్పుడు వింటామో, అలాంటి సాక్ష్యాలు ఎప్పుడు మనం చెప్పిస్తామో ఆలోచించండి. ఆర్థిక దీవెనలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఎందుకంటే తన పిల్లలను దీవించేవాడు దేవుడే. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసులు క్రమశిక్షణగా దేవుని సేవిస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, దేవుడు దీవిస్తున్నాడు, తప్పు లేదు. ఆ సాక్ష్యాలు చెప్పొద్దని నేను అనటం లేదు. వాటితో పాటు ఇవి కూడా ఉంటే బాగుంటుంది కదా అనేదే నా ఆలోచన. పరిశీలించండి, విఘ్నతతో ఆలోచిస్తే అందులో ఉన్న భావం మనందరికీ అర్థమవుతుందిగా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మనందరం ఏమనుకుంటామంటే క్రైస్తవ సంఘాలలో ఉన్న వాళ్ళందరూ హృదయశుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళందరికీ దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, సంఘము వెలుపల ఉన్న వారికి హృదయశుద్ధి లేదు అని సామాన్యంగా ఈ విధంగా ఆలోచించటం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, నిజంగా హృదయశుద్ధి కలిగి దేవుని ప్రత్యక్షతను ఫలానా వాళ్ళు పొందుకుంటే సంఘములో అలా వ్యవహరిస్తారా, అలా మాట్లాడతారా, అలా తిరుగుబాటు చేస్తారా, అలా సంఘాన్ని మొక్కచెక్కలు చేస్తారా? నాకేం తక్కువ, నేను వాక్యం చెబుతాను, నేను సాక్ష్యం చెప్పినప్పుడు బ్రహ్మాండంగా చెప్పావని నన్ను అభినందించారు, దైవదాసులు నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఆయన కూర్చుని నాతో వాక్యం చెప్పించాలి కానీ ప్రతివారం ఆయన చెబుతున్నాడు ఏంటి అన్నట్టుగా బయలుదేరుతారు కొంతమంది. వాళ్ళు ఎక్కడో 2 నెలల్లో 3 నెలల్లో 1 వారమో 2 వారాలో ట్రైనింగ్ చేశారంట. మరి ఏం ట్రైనింగో ఏమిటో ఎవరు చెప్పారో ఏమో మనకు తెలియదు. ఇక వాళ్ళు రాగానే ఎప్పుడు వేదిక దొరుకుతుందో వాక్యం చెప్పడానికి ఆరాటపడుతూ ఉంటారు. అంటే వేదికలు సిద్ధం చేసి మైకులన్నీ అక్కడ పెట్టి పలానా వాళ్ళు వచ్చి ఇప్పుడు వాక్యం చెబుతారంటే చక్కగా లేచి నిలబడి వాక్యం చెబుతారు. దైవ సంబంధితమైన సంగతులు, ప్రాథమికమైన సంగతులు తెలియదు.
అంటే దేవుని వాక్యం చెప్పటం, నేను సంఘాన్ని ఏర్పాటు చేస్తాననటం, టీవీలో వాక్యం చెబుతాననటం, యూట్యూబ్లో వాక్యం చెబుతాననటం, ఇవన్నీ దైవ దర్శనం పొందుకుంటే సాధ్యమయ్యే సంగతులని అన్నిసార్లు అందరి గురించి మనం భావించలేమండి. నిజమైన దైవ దర్శనం పొందినటువంటి వారి ఆలోచన విధానం వేరు, వాళ్ళ క్రమశిక్షణ వేరు, వాళ్ళ బోధ వేరు, సూటిగా స్పష్టంగా సంగతులను బోధించే పద్ధతులు వేరు, అభిమానులు చెప్పే సంగతులు వేరు, ఆరాధికులు వ్యవహరించే ధోరణి వేరు, దేవుని ఆరాధించే వారి బోధలు వేరు, దేవుని ఆరాధించే వారి క్రమశిక్షణ వేరు, వాళ్ళ ఆధ్యాత్మిక విలువలు వేరు, నైతిక విలువలు వేరు. అంతేగాని అదో రకమైనటువంటి భావనను కనపరుస్తూ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రధానంగా ఎన్నడూ ఎప్పుడు ఎంచుకోరు. యేసుప్రభు అన్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారికే దేవుని దర్శనం వస్తుందబ్బా. హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా శరీరాన్ని బట్టలను శుద్ధి చేసుకుని ఎంత ప్రయత్నం చేసినా మీరు శుభ్రంగా ఉంటారు తప్ప మనసు శుభ్రంగా లేకపోతే దాని వలన ప్రయోజనం ఏంటి చెప్పండి? అసూయలు, ద్వేషాలు, ఈర్ష్యలు, నిర్లక్ష్యం, నేనే గొప్ప అని అనుకోవటం, ఎవరైనా సరే నన్నే సంప్రదించాలి, నేనెవరిని సంప్రదించననేటటువంటి భావన, ఇవన్నీ అనవసరమైన సంగతులు కదా. దేవుడు సర్వమును సృష్టించి సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చి ప్రజలందరి చేత మన్ననలు పొందుకుని వారి మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్త చెప్పి అద్భుతంగా ప్రజలను ప్రభావితం చేస్తే మనలను మనం ఉపసంహరించుకొని, మనలను మనం ప్రత్యేకించుకొని అదో రకమైనటువంటి భావనను కనపరచడం కొంత పరిశీలించవలసిన అంశం. సేవలో ఒత్తిడిగా ఉండటం వేరు, ఒత్తిడిగా ఉండాలనుకోవటం వేరు. ఈ రెండిటి మధ్యలో తేడా తెలుసుకోవాలి. సేవలో ఒత్తిడిగా నేను ఉంటాను, ఒత్తిడిగా ఉండాలని అనుకోవట్లేదు. అనవసరమైనటువంటి సంగతులు, అదనపు భారాన్ని నెత్తిన వేసుకుని దేవుడు చెప్పని సంగతులను చెప్పినట్లుగా భావించి వాళ్ళను వీళ్లను చూచి నాణ్యమైన సేవలకు విఘాతం కలిగించే పద్ధతులు జరిగించాలనే ఆలోచన ఏమీ లేదు. దేవుని ప్రజలారా, ఒత్తిడిగా ఉంటున్నారా, ఉండాలని అనుకుంటున్నారా? ఎప్పుడూ ఎక్కే బస్సు దిగే బస్సు మాత్రమే దేవుని సేవ చేసినట్లు కాదు. మన ప్రాంతాలలో, మన కుటుంబాలలో దేవుని మాటలను చెప్పవలసిన సమయం తీసుకోకుండాను ఎక్కడో ప్రజలు నశించిపోతున్నారని, అదేమంటే ఆత్మల భారమని అక్కడికి ఇక్కడికి రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తూ మా పాస్టర్ గారికి అస్సలు తీరిక లేదు, ఫలానా వాళ్ళకి అస్సలు తీరిక లేదని చెప్పుకోవటం గొప్ప సాక్ష్యమని భావిస్తున్నారా? అదేంటండి బాబు, దేవుని సేవను సమయమందును అసమయమందును జరిగించాలి కదా అంటే జరిగించవద్దని నేను అనట్లా. ఆ సేవలో వాళ్ళ కుటుంబాలు భాగం కాదా? వాళ్ళ సేవలో వాళ్ళ జీవితాలను పరిరక్షించుకొని కాస్త భార్యతోనూ పిల్లలతోనూ మాట్లాడుతూ వాళ్ళ కష్టసుఖాలను వింటూ వారితో సహవాసం చేస్తూ సమయం గడపటం సేవలో భాగం కాదా? ఎక్కడో నశించిపోతున్నారని చెప్పి ఆ దేశం ఈ దేశం, ఆ ఊరు ఈ ఊరు తిరగటమే దేవుని సేవ. మనుషులు అనబడిన వాళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా? వివేకము, విజ్ఞత, దేవుని ప్రత్యక్షత ఉన్న వాళ్ళకే ఈ సంగతులు అర్థం అవుతాయి. సంఘాలలో దేవుని ప్రత్యక్షతను పొందిన విశ్వాసులారా, ఆ ప్రత్యక్షతకు అనుగుణమైన విశ్వాసము, విధేయత ఉన్నదా? సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకునికి మీరు సహకరిస్తున్నారా? యోగ్యమైన ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి భారముతో, ప్రార్థనా జీవితంతో, అణకువతో ఎంతగానో విశ్వాసులను ప్రేమించి ప్రయాసపడుతూ ఉన్న దైవ సేవకుని గుర్తించటం, గౌరవించటం, మన్నన చేయటం చేతగాకపోతే దాని వలన పెద్ద ప్రయోజనం లేదుగా. అందరూ కాదండి, కొంతమంది ఎప్పుడు సమస్యలను సృష్టించటమే వాళ్లకు ఉన్న ప్రధానమైన దర్శనం. ఆలోచించాలి. హృదయాన్ని శుద్ధి చేసుకున్న వాళ్ళు దైవ సంబంధితమైన సంగతులను గురించి ఆలోచిస్తారు కానీ అనవసరమైన సంగతులను పెద్దగా పట్టించుకోరండి. దేవుని దర్శనాన్ని పొందిన మనిషి ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దానిని ఏ విధంగా సరిచేయాలో, ఎలా చెప్పాలో, ఎలాంటి సాత్వికాన్ని అక్కడ ప్రదర్శించాలో తెలుసుకుంటారు. తప్పును సమర్థించమని కాదండి, దాన్ని సరిచేయాలి.
దేవుని దర్శనం పొందిన వాని ధోరణికిను దర్శనం పొందని ధోరణికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ సంఘాలలో, మీ కుటుంబాల్లో మీరు చూడండి. వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్లకు కోపం రాదని, కొన్నిసార్లు గద్దింపరని కాదు, గద్దించినప్పటికీ ఆ దైవ సంబంధితమైనటువంటి ఆ క్రమము పద్ధతి ఉంటుందండి. హృదయశుద్ధి కలిగిన వారి వలనే దేవుని సేవలు జరుగుతాయి. దేవుని సేవలో సహకారము ఎలాంటి వారి వలనే వస్తుంది, కానీ ఎవరు పడితే వాళ్ళు ఏ విధంగానూ జరిగించలేరు. అట్టి వారినే దేవుడు వినియోగించుకుంటాడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో గొప్ప మాట ఉంటుంది. ఆదికాండం 6-7 అధ్యాయాలు చదివితే నోవహు కుటుంబము చేసిన గొప్ప పనిని గురించి మనం చూడగలం. ఎంతో భారంతో చేసిన సేవను, నిర్మించిన ఓడను మనం గమనించగలం. అయితే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనములో దేవుడు చెబుతున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎంత గొప్ప మాట అండి. అంటే తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అండి. ఇక్కడ నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవే గనుక అని. మనం ఆయన కుటుంబ సభ్యులు కూడా అందులో ఉన్నారని భావించాలి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు అంటే దాని అర్థం హృదయాన్ని శుద్ధి చేసుకున్నది నీవేనయ్యా. నీ భార్య, నీ కుమారులు, కోడళ్ళు భలే నడిపించుకున్నావు. నీ కుటుంబాన్ని భలే ప్రభు సన్నిధికి నడిపించావు. 120 సంవత్సరాలు సేవ చేసిన 8 మందిని రక్షించాడు, 80 మందిని రక్షించలేదు, 80,000 మందిని రక్షించలేదు, 80 లక్షల మందిని రక్షించలేదు అనే ఆలోచన మన బుర్రలన్నీ వెళ్ళినప్పటికీ అంతమంది ప్రజలు ఆ రోజుల్లో లేరు అనుకోండి. చివర చెప్పిన సంఖ్యకు సరిపోయే ప్రజలు. తన కుటుంబాన్ని రక్షించుకోవటం గొప్ప సంగతి. దేశమంతా దేవుని బోధలు చేసి కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో అదుపు తప్పి, దారి తప్పి విశృంఖలమైన స్వేచ్ఛను వినియోగించే కొన్ని కుటుంబాలు లేవా? ఈ తరము వారిలో, ఈ తరమంతటిలో నీవేనయ్యా నీతిమంతుడివి, కనుక నిన్ను సంరక్షిస్తానని దేవుడు చెప్పాడు. హృదయ శుద్ధి అంటే ఇది. దేవుడు ఇలా మాట్లాడతాడు. దేవుడు స్పష్టంగా చెబుతాడు, నువ్వు ఓడలో ప్రవేశించు, అక్కడ ఇక్కడ ప్రవేశించమాక. దేవుని మాటలు ఎప్పుడు స్పష్టంగా ఉంటాయండి, సామాన్యంగా ఉండవు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఒకవేళ పిలవాలని అనుకుంటే, అంతేగాని సూచనలతో పిలవటం కాదు, రకరకాలైన సూచనలతో పిలవటం కాదండి. స్పష్టంగా సూటిగా దేవుడు కొన్ని సంగతులను చెబుతాడు. ఇప్పుడు ఎందుకు అలా చెప్పటం లేదంటే బైబిల్ అందుబాటులో ఉన్నది. అందుకని బైబిల్ చదివితే మనం కొన్ని సంగతులు గ్రహిస్తాము. వాటిని అర్థం చేసుకున్నప్పుడు కొన్ని సంగతులు దేవుడు ప్రవచనాలు, దర్శనాల ద్వారా బోధిస్తాడు. నోవహు కుటుంబము అద్భుతముగా సంరక్షించబడ్డారు. ఎందుకంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టలేదు. శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పర్వతము పైన దైవానుభవాన్ని పొందాడు. నిర్దోషమైన లక్షణాలతో తన కుటుంబాన్ని సంరక్షించుకొనినందున దేవుని దివ్యమైన సన్నిధి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు లభించింది. అందుకని శుద్ధమైన హృదయము, చక్కని భావనలు మన జీవితాలను దైవ ప్రత్యక్షతలకు దగ్గర చేస్తాయి. మీలో అనేకులు ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు. కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ, చిన్నతనమైనందున కానీ, వారికి అర్థము కానందున కానీ తడబడుతూ ఉంటే ఈ సంగతులను జాగ్రత్తగా గమనించి దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయాన్ని కలిగి దేవుని ప్రత్యక్షతలను పొందుకుంటూ అనేక మందికి ప్రయోజనకరమైన సేవలు అందిద్దాం. అలా అందించే వారిని అభినందిస్తూ, క్రొత్త వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.